అన్న అన్న చూడన్న సభకు రైజు చెయ్యన్న గంట కూడా కొట్టన్న నోటిఫికేషన్ వస్తుందన్న అక్క జర చూడక్క లైక్ జరా కొట్టక్క ఎక్కువ రీచ్ వస్తుందక్క ఛానల్ ముందుకు పోతుందక్క. చలో షురు చేద్దాం భాయ్. ఈ వీడియో ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో, ఇది మామూలు వీడియో కాదు. ఇప్పటి వరకు 5 వారాలు కంప్లీట్ అయిపోయినాయి. 5 వారాలల్లో మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ అంటే 1.0లో మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్లో ఎవరు తోపు, ఎవరు తురుము, ఎవరు తుస్సు, ఎవరు తుపాసు, ఎవరు గ్రేటు, ఎవరు పట్టు, ఎవరు కేకో కేకస్సే కేకభ్య, ఇట్లాంటివన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఎవరికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు మనం అంటే టోటల్గా 100 మార్క్స్ అనుకుంటే అందులో ఎవరికి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది 5 వారాలలో, ఫస్ట్ వీక్లో ఎట్లుంది, సెకండ్ వీక్లో ఎట్లుంది, అసలు ఏ వీక్లో ఎట్లుంది, టోటల్గా ఆటోమేటిక్గా వీళ్ళు సంపాదించుకున్న మార్కులు ఏంది జనాల లోపల. అంటే నేను జనాల లోపలిది చెప్తా, నా లోపలిది కూడా చెప్తా. అంటే నా దృష్టిలో వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు, మీ దృష్టిలో టోటల్గా చూసుకుంటే ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు సబ్స్క్రైబ్ రైజ్ లైక్ ఇవి మాత్రం చేయరి, మనకు ఎక్కువ రీచ్ రావడానికి మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే రైట్. ఫస్ట్ థింగ్ 8 మంది ఏందన్నా 9 మంది కదా అని మీకు డౌట్ వచ్చిండొచ్చు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు పోయిన తర్వాత హౌస్లో మిగిలింది 9 మంది కదా అని డౌట్ రావచ్చు, తప్పలేదు ఖచ్చితంగా. అయితే 9 మందిలో రేపు ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే యాక్చువల్లీ ఇవ్వాలి నిన్ననే షూటింగ్ అయిపోయింది అబ్బా. నిన్ననే నాగార్జున గారితో సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ చేసిర్రు. సాటర్డే ఎపిసోడ్లో ఆదిత్య ఓం గారికి టాటా బై బై చెప్పి పంపించేసిర్రు. కాబట్టి మిగిలిన ఇంకొక కంటెస్టెంట్ ఎలిమినేషన్ సండే రోజు చేస్తారు. అంటే సండే రోజు అంటే ఈరోజు షూటింగ్ జరుగుతుంది. సండే రోజు ఎపిసోడ్ ఈరోజు షూటింగ్ జరుగుతుంది. ఈ మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంతా ఈరోజు ఎంట్రీ అవ్వబోతున్నారు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో డ్యాన్సులు చేసేటోళ్ళైన గౌతమ్ కృష్ణ, నేను నిన్న గౌతమ్ కృష్ణ పేరు చెప్పడం మర్చిపోయినా, హరితేజ అండ్ నైని పావని, మెహబూబ్ దిల్సే, ఈ 4 డ్యాన్స్ తోటి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ డాన్స్ అంతా కూడా నిన్ననే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నిన్న మొత్తం ఆగం ప్రొడక్షన్ తోటి మొత్తం కంప్లీట్ చేసి పారేసిర్రు. ఇక మిగిలిన షూటింగ్ ఏదైతే గ్రాండ్ లాంచ్ 2.0 సెలబ్రేషను, లోపలికి దోలుడు, లోపలి పోయినతో వాళ్ళు ముచ్చట్టు పెట్టుడు, అక్కడ పోయినతో ఫన్ టాస్క్లు ఆడించుడు, రాగానే టాస్క్లు ఆడించుడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. చూసిరా? క్లాన్ చీఫ్ ఎవరు డిసైడ్ చేసుడు, కొత్తగా వచ్చేటోళ్ళు క్లాన్ చీఫ్ డిసైడ్ చేసుడు, ఇట్లాంటివన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్లో మనకి ఈరోజు షూటింగ్లో జరగబోతున్నాయి. రేపటి ఎపిసోడ్లో టెలికాస్ట్ కాబోతున్నాయి. గ్రాండ్ లాంచ్ 2.0 మ్యాక్సిమం 7 నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు నార్మల్ ఎపిసోడ్ లెక్క చేసినా కానీ మనం ఆశ్చర్యపోకలేదు. కంటెంట్ ఏంటి వస్తుంది దాన్ని బట్టి డిసైడ్ అవుతారు వాళ్ళు. ఓకే రైట్. గ్రాండ్ లాంచ్ 2.0 కాబట్టి కొంచెం గ్రాండ్గానే సెలబ్రేట్ చేస్తారు అనుకుందాం. అయితే ఇక మనకి 1 సెకండ్, ఇక సండే రోజు ఎపిసోడ్లోనే నైనికని ఎలిమినేట్ చేయబోతున్నారు. నైనిక ఎందుకు ఎలిమినేట్ అయింది అని మీరు కారణాలు అడిగితే, యాక్చువల్లీ వాళ్ళమ్మ ఒక మెసేజ్ పెట్టింది చూసారు కదా, చాలా సీరియస్గా నువ్వు బాగా పర్ఫామ్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి, డల్గా ఉండొద్దు, అండ్ నీ ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ చేయాలని పెట్టింది. ఈ మెసేజ్ని నైనిక చాలా సీరియస్గా తీసుకుంది. ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ చేయాలంటే బిగ్ బాస్ షోలో కష్టం, ఇది డ్యాన్స్ షో కాదనుకున్నది. అందుకే బయటకు వచ్చేసింది. డ్యాన్స్ షోలోకి పోవచ్చు, ఇక్కడ వద్దు, మరి డ్యాన్స్ షోలోకి పోతే అక్కడ డ్యాన్స్ చేయొచ్చు కదా, ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ అనేది అమ్మ, కాబట్టి డ్యాన్స్ షోకి పోతామని చెప్పి బయటకు వచ్చేసింది అనమాట. అట్లా నిజం అనుకుంటారేంది? నేను చెప్తే నిజం అనుకుంటారు అక్క చెల్లె, అసలే మా చిన్ని మనసు గల చిన్ని క్యూట్ చెల్లెళ్ళు అక్కలంతా కూడా నేను చెప్తే నిజం అనుకోని నేను 2 వీడియోలు పెడితే నాగమణికంఠ గురించి, జై నాగమణికంఠ అని పెడితే పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లో ఫోన్లలో నాకు మరీ ఏందన్నా సడన్గా ఇట్లా ఫ్లిప్ అయిపోయినామైందన్నా, నువ్వు మొన్నటిదాకా అట్లా ఇప్పుడు ఇట్లా అయిపోయినామైందన్న అన్నారు. పాపం ఆ వీడియో అర్థం కానీ చాలామంది ఉన్నారు. నేను చేసిన వీడియోస్ని ఏమంటారంటే ఇట్స్ కాల్డ్ యాజ్ రోస్టింగ్. యాక్చువల్లీ రోస్టింగ్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ, మన టాలెంట్ అదే సర్కాజం రోస్టింగు. సో అందులో భాగంగా చేసినవి అవి కొంతమందికి అర్థం కాలేదు, చెప్పాల్సి వస్తుంది. జోక్ చేసిన అవి జోకులు అని చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఈ కాడికి వెళ్ళి జోక్ చేసినప్పుడు జోక్ అని చెప్తే తీయరు, ఏమనుకోవద్దు. అయితే సో ఇది కూడా జోకే. నైనిక డ్యాన్స్ కోసం అని చెప్పి పోయింది, డ్యాన్స్ షోకి అయితే పోతుంది, డ్యాన్స్ చేస్తుంది, వాళ్ళ అమ్మ కోరుకుంది, ఇదంతా జోక్. ఓకే సీరియస్లీ ఓటింగ్ తక్కువ వచ్చింది, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ ఫస్ట్ వీక్లో ఉన్నట్టుగా ఇప్పుడు 5th వీక్ వచ్చేసరికి లేదు. ఫస్ట్ వీక్ మాత్రమే తన పర్ఫార్మెన్స్ చూసినాం. అబ్బాయిలతో ధీటుగా ఫైట్ చేస్తుంది, అద్దరిపోయింది, తాడిని పట్టుకున్నదిరా, మామూలుగా లేదురా ఆయన, అమ్మో డేంజర్ రా అనుకున్నాం. రెడీ చేస్తే ఆ రోజు తాడు పట్టిందంటే ఇప్పటివరకు ఇంకా ఏది పట్టలేదు. అట్లా ఉన్నదా అంటే ఉన్నది, అంటే ఎట్లుందంటే ఉన్నది అంటే ఉన్నది అంతే, అట్లే ఉన్నది. అందుకని చెప్పి తాను ఎలిమినేట్ అయిపోయింది, ఓట్లు తక్కువ వచ్చి. ఎవరైనా ఫ్యాన్స్ అయినా కానీ పర్ఫార్మెన్స్ ఉంటే ఓట్లు వేస్తారు, లేదంటే లేదు. ఇప్పుడు ఎవరో రివ్యూవర్ తోపుతురు మన అంటే ఓటు వేస్తారా? ఎవడో రివ్యూవర్ నా సొంతోడు ఫోన్ పెట్టుకోనో కెమెరా పెట్టుకోనో ఏదో సొల్లి చెప్పేటో నేను ఓట్లు వేస్తారు అనుకుంటారు. అక్కడ పర్ఫార్మెన్స్ ఉంటేనే, అక్కడ పర్ఫార్మెన్స్ లేకుండా నేను ఇక్కడ నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా నన్ను తిడతారు తప్ప అక్కడ ఏముండదు ముచ్చట.
అది ఏ పర్ఫార్మెన్స్, బిగ్ బాస్లో ఇచ్చే పర్ఫార్మెన్స్ ఏముంటుందిరా అయ్యా అంటే లిటరలీ బిగ్ బాస్లో పర్ఫార్మెన్స్ అంటే ఏంది, గాయ చేయాలి, కంప ఉర్రాలి, లొల్లి పెట్టుకోవాలి, జుట్టు పట్టుకున్నంత పని చేయాలి, ఆ తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి నవ్వుతూ మాట్లాడాలి, అప్పుడు అది పర్ఫార్మెన్స్ కిందకి వస్తుంది అన్నట్టు. పాయింట్లు పెట్టాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, లొల్లి పెట్టుకోవాలి. లొల్లే అనేది పర్ఫార్మెన్స్. అసలు బిగ్ బాస్లో గొడవలు పెట్టుకోవడం ఎందుకు అని ఎవరన్నా అంటే నువ్వు ఆ బిగ్ బాస్ ఓడే తప్పు. బిగ్ బాసే లొల్లుల షో. లొల్లి పెట్టుకునే షోకి వచ్చి లొల్లి పెట్టుకున్నావు అని చెప్పి మాట్లాడితే ఎట్లా చెప్పరికి లొల్లే ఉంటుంది. ఆ లొల్లిలో ఎవడు రైట్ ఎవడు రాంగు అంటే ఏదన్నా సిచ్యువేషన్ జరిగినప్పుడు అక్కడ ఎట్లా రియాక్ట్ అవుతున్నావు అనేది పాయింట్. ఒకవేళ బిగ్ బాస్లో రియాక్ట్ అయినట్టే బయట రియాక్ట్ అయితే మెడల్ పట్టుకొని బయటకు దొరుకుతారు. ఏంటి అసలు నీకేమన్నా పద్ధతి ఉందా? ఇది వాయిస్ అవుట్ చేయట్లేదు ఏంటంటే వాయిస్ అవుట్ కాదురా, నేను అవుతారు, నువ్వు కల్ అవుట్ గెట్ అవుట్ అంటారు. ఎంత తమాషా ఇది. ఒక తమాషాలో భాగంగా మనం పోతున్నాం, చూసినామా, ఎంటర్టైన్ చేసినాం, సపోర్ట్లు కొట్టినాం, కథ మనిషి. ఓకే, ఈ సీజన్ 8 1.0లో ఎవరికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు, ఎవరెంత బాగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ మన మొదటి చీఫ్, పర్మనెంట్ జాబ్ హోల్డరు, 5 వారాలు చీఫ్గా నడిపించిన అద్భుతమైన వ్యక్తి అత్తర్ భక్తి, ఇవన్నీ అద్భుతమైన మూర్తి భవించిన మూర్తి, నన్న దర్జాన్ నిఖిల్ మలేక్కాల్, ఇంటి పేరు అదే అనుకుంటా. నిఖిల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు విన్నర్ రా భయ్ అనుకున్నాం. విన్నర్ కంటెస్టెంట్, నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్. అసలు ఏంద్రా అని ఫస్ట్ వీక్ అయితే కింగ్ రా నాయన, ఏం కింగ్ రా. అసలు డెసిషన్ మేకింగ్ ఏంది, డ్రెస్సింగ్ సెన్స్ ఏంది, స్ట్రాంగ్ లీడర్షిప్ ఏంది, స్పోర్టివ్ నేచర్ ఏంది, ఇనిషియేటివ్గా ఉండి ముందరికి పోడింది, అందరినీ కలుపుకొని తీసుకొని పోడింది, అందరినీ అర్థం చేసుకునే వ్యక్తి ఏంది, వ్యక్తిత్వం ఏంది, మూర్తి చూపించిన మూర్తి ఏంది, అత్తరు బత్తి ఏంది, అగరు వత్తి ఏంది అనుకుంటూ మనం మాట్లాడుకున్నాం. అబ్బా ఏమి కంటెస్టెంట్ రా. కన్నడ తెలుగు ఇలా నిఖిల్కే ఓటయ్యి మళ్ళా అని అనుకున్నాం. అట్లాంటి పర్సనాలిటీ, డిగ్నిటీ, డీసెన్సీ, ఇంకోటి శతకోటి చెప్పుకున్నాం. ఇక ఆఖరికి వస్తే 2వ వారం మొదలైంది. కొంచెంగా సెటిల్ అయ్యి క్లాన్ చీఫ్ అయిన తర్వాత క్లాన్ చీఫ్ అనే దగ్గర వచ్చేసరికి యష్మికి క్లాన్ చీఫ్ అనే దగ్గర నువ్వు కావాలని మీ కే బ్యాచ్కి సపోర్ట్ చేసుకున్నావు అని చెప్పి సోనియా సర్రు అని లేచిందయ్యా. లేచినప్పుడు అమ్మో బుస కొడుతున్న పాముని మనం ఏం చెయ్యాలి, దాంతో డ్యాన్స్ ఆడించాలి అన్న క్రమంలో పీ అని ఊదుకుంటూ దగ్గరికి వేయండు. ఆమెను డ్యాన్స్ ఆడిస్తున్నా అన్న క్రమంలో ఈయనే డ్యాన్స్ ఆడిండు. ఆఖరికి ఆమె చేతిలో తోలు బొమ్మైండు, కీలు బొమ్మైండు, పప్పెట్ అయిపోయి ఆఖరికి ట్రంపెట్ వాయించినట్టు ఆమె వాయిస్తుంటే ఎట్లా సపోర్ట్ చేస్తే ఎట్లా నొక్కితే అట్లా సపోర్ట్ చేసిండు. ఆఖరికి ఏమైంది, సెకండ్ వీక్ నుంచి వెళ్ళి మెల్లగా బెటర్ చీఫే పర్లేదు, కొంచెం బాగానే ఉంది, కానీ ఫ్రెండ్షిప్ కొంచెం బాండింగ్ ఎక్కువ. పృథ్వీతోటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్లోనే ఉంటాడు ఎక్కువసేపు. అరే బాగా థిక్ ఫ్రెండ్ అయిపోతున్నా సోనియాకి. అరే ఇంతకన్నా ఫ్రెండ్షిప్ బయటికి వచ్చింది పృథ్వీకి, సోనియాకి, ఈయనకి ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయింది అని సెకండ్ వీక్. థర్డ్ వీక్ వచ్చేసరికి అరే కంప్లీట్గా సరెండర్ అయిపోయింది రా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, ప్రతి డెసిషన్ సోనియా చెప్తేనే చేస్తుండు, ఏంద్రా భయ్ అనుకున్నాను. ఫోర్త్ వీక్ వచ్చేసరికి ఆ థర్డ్ వీక్లో టాస్క్లో కూడా అరే ఏంద్రా ఎట్లాగైతే అట్లా ఉరుగుతాడు, ఏం చెప్తే అది చేస్తాడు, అంతేనా ఇక ఈ మనిషి ఏంది, తనకు సొంత డెసిషన్ అంటూ లేదా. ఇక ఫోర్త్ వీక్ వచ్చేసరికి అసలు క్లాన్ చీఫ్ సోనియా అయితే ఈ నిఖిల్ అంటారు ఏంది, సోనియా కదా క్లాన్ చీఫ్, నిఖిల్ అందరూ మెంబర్ కదా, ఏం చెప్తే అది చేసేటోడు కదా, నమ్మిన బంటు కదా, వెట్టి చాకరికి కూర్చుకున్న లేబర్ కదా అన్న ఫీలింగ్ పోయాడు సోనియా దగ్గర. ఆ తర్వాత టాస్కులలో అరే ఓవర్ ద బోర్డ్ అయిపోతాడు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాడు, ఇష్టం ఉన్నట్టుగా ఎగురుతుండు, ఇష్టం ఉన్నట్టుగా నెట్టెత్తుండు. అరే ఏంద్రా అసలు మనిషి అవతలని హామ్ చేసైనా ముందడికి పోదాం అనుకుంటాడు, ఇది కరెక్ట్ నేచర్ కాదుగా. అరే మొత్తం సోనియా మాన్యువల్ బతుకుతుంది ఏంటంటే హౌస్ మొత్తం యాంటీగా అయిపోయి సిచ్యువేషన్కి వచ్చింది. హీరో అనుకున్నాడు కంప్లీట్లీ జీరో అయిపోయింది. మళ్ళా ఫోర్త్ వీక్ ఎలిమినేషన్లో సోనియా ఎలిమినేట్ అయిపోగానే ఫిఫ్త్ వీక్ మళ్ళీ అందరితో ఉండి సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ అనుకుంటూ తిరుగుతుండు. ఫ్రెండ్లీ నేచర్ తోటి, యాక్టివ్ పర్ఫార్మెన్స్ తోటి, డెసిషన్ మేకింగ్ తోటి, స్మైల్తో అందరినీ నవ్వించుకుంటూ, ఇమిటేషన్ చేసుకుంటూ, ఎస్పెషల్లీ ఇమిటేషన్ కింగ్ లాగా అండ్ ఫన్ జనరేట్ చేసుకుంటూ, లీడర్షిప్ క్వాలిటీస్తో, లీడర్షిప్తో కలిపి కామిక్ వేలో ఆల్ ఇన్ వన్గా ముందరికి పోతాడు. అంటే ఇప్పటికీ మళ్ళీ సోనియా ఉంటే బాగుండు గైడెన్స్ ఇవ్వడానికి అని అంటాడు. ఆ గైడెన్స్లో ఈయన లో అయిపోయి డిప్రెస్ అయిపోయి మొత్తం ఒక రకంగా మారిపోయారు. లిటరల్లీ నాకు ఒక ఫ్రెండ్ ఉండేది కదా, అమ్మాయి కదా అబ్బాయి, మనకి మనం చిన్నప్పటి నుంచి జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్, ఆ తర్వాత కూడా బాయ్స్ కాలేజ్, ఆ తర్వాత డిప్లొమా బీఫార్మసీ చదివేటప్పుడు అమ్మాయిలు ఉంటే పోయి అమ్మాయిలు ఆయన వీళ్ళతో ఎట్లా మాట్లాడతారు అనే ఫీలింగ్ తోటి ఉండేది, అసలు మాట్లాడకపోయేది. ఏమన్నా అంటే అక్క నమస్తే అంతే, రైట్. అయితే ఇక్కడ ఏంటంటే ఎడిపోయాను మర్చిపోయి ఎడిపోయాను.
యాక్టివ్ పర్ఫార్మెన్స్. అయితే ఇక్కడ మనిషి చాలా డల్ అయిపోయింది అబ్బా, ఇక ఓన్లీ ఏదో చెప్దామని ఏదో నా గురించి చెప్పుకొని ఎటో పోయినా కదా, ఎక్కడ టోటల్గా ఆటోమేటిక్గా బాండ్ దగ్గరికి వచ్చేసి బెండ్ అయిపోయి అక్కడ ఆగిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడైతే మళ్ళీ సెట్ అయిపోయి ముందుకు పోయిండు, ముందరికి వస్తుండు. బాగా ఆడాలి, బాగా ముందుకు పోవాలని కోరుకుందాం. అయితే ఇక్కడనే ఒక మ్యాటర్ చెప్పాలి. మనోడు ఆడియన్స్ దృష్టిలో, అందులో ఫ్యాన్స్ దృష్టిలో నిఖిల్ వచ్చేసి 100కి 100% మార్కులు కొట్టేసి ఉండొచ్చాము. ఎందుకంటే ఫస్ట్ బాగున్నాడు, ఆ తర్వాత మారిపోయిండు, ఆ తర్వాత బెండ్ అయిపోయిండు, ఆ తర్వాత మళ్ళీ సెట్ అయిపోయిండు, లీడర్షిప్ క్వాలిటీస్తో మళ్ళీ ముందరకు పోతుండు. సో గ్రేట్, వెరీ నైస్ అని అనుకుందాం. అయితే నా దృష్టిలో మాత్రం విలన్ కాదు, హీరో కాదు, అంటే విన్నర్ మెటీరియల్ దగ్గర నుంచి ఓకే యావరేజ్ కంటెస్టెంట్ అన్న దగ్గరికి వచ్చిండు అన్న ఫీలింగ్ ఉంది. సో 50-50గా తీసుకోవచ్చు ఇప్పటి వరకు అయితే. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత తను ఎట్లా మారుతాడో తెలియదు. కానీ ఎక్కడ నేను అది ఇంతకుముందు ఫ్రెండ్షిప్ దగ్గరికి పోయి ఎక్కడికి పోయినా కదా. అయితే ఏంటంటే కొంతమంది ఎట్లుంటారంటే, తన ఫ్రెండ్ వాళ్ళు, నాకు ఒక ఫ్రెండ్ ఉండేటోడు కదా, ఆ ఫ్రెండ్ అంతా ఉన్నప్పుడు వాడు బాధలు, డిప్రెషన్లు ఏదో ఒకటి చెప్పేసి లైఫ్లో అంటే ఇట్లా ప్లానింగ్ చేయాలి, అట్లా ప్లానింగ్ చేయాలి, ఇట్లా ప్లానింగ్ చేయాలి, అట్లా ప్లానింగ్ చేసి చెప్తుంటే వాడి దగ్గర ఉన్నప్పుడల్లా నేను డల్ అయిపోయేటోని, ఒక నెగిటివ్ ఎనర్జీలోకి ఎట్నే ఉండేటోని. అంటే డమ్ముగా ఉండేటోని. వాడు ఏం చెప్తే కరెక్టేరా ఉండేటోని. నాకు ఆ తర్వాత వాడితో కావాలని దూరంగా ఉండడం స్టార్ట్ చేసిన. అరే వాడితో ఉన్నంతసేపు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏంద్రా, మనం ఎట్లా డల్ అయిపోతున్నాం, డంబ్ అయిపోతున్నాం, ఏంది మనలో యాక్టివ్నెస్ ఉంటుంది. వాడు ఏం చెప్తే అది మూవ్ కొట్టే సిచ్యువేషన్కి పోతున్నాం. అరే ఏంద్రా మన డెసిషన్ మేకింగ్ ఉంటుంది, వాడు ఏం చెప్తే అది రైటే కదా అన్న ఫీలింగ్ వస్తుంది అన్న ఫీలింగ్లోకి పోయినా. ఆ తర్వాత నేను అతను దూరం పెట్టాలని కావాలని దూరం పెట్టిన తర్వాత మనకు అర్థమైపోయింది, ఓకే మనోడి దగ్గర ఉన్న మాటలలోనే, చెప్పే విషయాల్లోనే నెగిటివ్ ఎనర్జీ ఉంది, అతను చేసే పనులలో నెగిటివిటీ ఉంది, కానీ అది మనకు ఆ టైంలో కనబడదు. అతని నుంచి దూరంగా ఉంటేనే మనం రిఫ్రెష్డ్గా ఉంటాం అనేది ఒక అర్థమైంది. అంటే మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా అంత డంబుగా ఆగిపోతున్నాం అంటే మన సర్కిల్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి. ఓకే, అది పర్సనే కావచ్చు, వస్తువే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. సాధిస్తలేదు అన్నప్పుడు విడిచిపెట్టాలి అంతే. రైట్, ఇది నిఖిల్ పరిస్థితి. 50-50% ముంగడిపోతాడు. 50 మార్కులు వేసాయి 100కి. ఎందుకంటే టాస్క్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు. ఈ సీజన్లో టాస్క్ పర్ఫార్మర్గా చెప్పుకోవచ్చు. చాలామంది కంటే బెటర్ పర్ఫార్మర్ ఇన్ టాస్క్ గట్టిగా ఆడతాడు. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసరికి ఫస్ట్ వీక్ నుంచి 5th వీక్ వరకు మొత్తం కలిపే చెప్పేసి ఒకటేసారి. తెలుగు ప్రాబ్లం అయితే గట్టిగా ఉన్నది. ఫిజికల్గా ఫిట్, ఎమోషనల్గా స్ట్రాంగ్. సోనియాతో ఉన్నంతసేపు కొంత పప్పెట్ లాగా మారిపోయాడు. అండ్ ఆమె వెపన్ లెక్క వాడితే వెపన్ లెక్క అయిపోయాడు. అగ్రెసివ్ నేచర్ని బాగా ఎంకరేజ్ చేసింది ఆ టైంలో. ఆ తర్వాత అగ్రెషన్ని నాగార్జునగా తగ్గించుకోమన్న తర్వాత కోపాన్ని తగ్గించుకొని కోపదారి మనిషి నుంచి నార్మల్ దారి మనిషి అయ్యిండు. నార్మల్ దారిలోకి వచ్చేసిండు. పర్ఫార్మెన్స్ బాగున్నది. ఒక ట్రాక్ ఒకటైతే ఇక బిగ్ బాస్ ఏదో సీజన్కి ఒక ఫ్లేవర్ ఉండాలి. యాక్చువల్లీ ఈ సీజన్కి ఎందుకు ఈ ట్రాక్లు పెడతారంటే చూసే ఆడియన్స్లో అందరు ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేసే క్రమంలో భాగంగా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఏంటంటే సింపతి అనే దానికి ఎక్కువ పెద్దపీట. దానికి సంబంధించిన ఒక అంటే అనవసరంగా తన బాధలు చెప్పుకొని గుండెలు బాదుకొని ఎమోషనల్ కంటెంట్ ఇచ్చి నాకు అన్ని కష్టాలే అని చెప్పి ఏడ్చేటోళ్ళు ఉంటుంది చూడు. వాళ్ళని చూసి నచ్చేటోళ్ళు, వాళ్ళని చూసి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటోళ్ళు, నాకు కూడా లైఫ్లో అన్ని బాధలు ఉన్నాయిరా అనుకున్నట్టే అని చెప్పి కనెక్ట్ అయిపోయి బాధలు అర్థం చేసుకోండిరా అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అండ్ లవ్ ట్రాక్ని ఇష్టపడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచ్ని సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు పృథ్వీ లాంటి వాళ్ళు అన్నట్టు. పృథ్వీ, విష్ణుప్రియ, ఈ ట్రాక్ యష్మి విష్ణుప్రియ, పృథ్వీ ఈ ట్రాక్ అంతా కూడా ఇష్టపడే యూత్ ఆడియన్స్ ఉంటుంది చూడండి. వాళ్ళంతా కనెక్ట్ అవుతారు ఈ పృథ్వీ లవ్ ట్రాక్కి. అండ్ పృథ్వీకి మ్యాన్లీగా ఉంటాడు, గడ్డ ఉంటుంది, మీసం ఉంటుంది, గట్టిగా ఉంటాడు. అవి అన్నిటికీ కనెక్ట్ అవుతారు అన్నట్టు. ఆ కనెక్ట్ అయ్యే నిబ్బా నిబ్బి బ్యాచ్, నిబ్బా నిబ్బి కాకపోయినా కొంచెం పెద్దగానే నిబ్బా నిబ్బి ఆలోచనతో ఉండే బ్యాచ్. 30 ఏళ్ళ కిందికి 30 ఏళ్ళు వచ్చినా కానీ పెళ్ళి కాకుండా ఇంకా లవ్ కోసం ఎతుకుతున్న బ్యాచ్, ఇవన్నీ కూడా ఇది కనెక్ట్ అవుతాయి అన్నట్టు. అందుకోసం అని చెప్పి అట్లా పెట్టేస్తాను అన్నట్టు. అందుకే పృథ్వీ లవ్ ట్రాక్ ఇదంతా. అండ్ సోనియాతో ఒక ఫ్రెండ్షిప్ ట్రాక్, అదొక రకమైన బాండ్. ఆ బాండ్కి పేరు లేదు. అండ్ యష్మి, విష్ణుప్రియ వీళ్ళందరితో అదే ఒక సేమ్ గ్రాఫ్లో పోతాడు. 50% అని చెప్పలేము, కొంచెం బెటర్గానే ఉన్నాడు. ఎందుకంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత న్యాయంగా ఉంటాడు మనిషి. అండ్ గంజాయి వనంలో తులసి మొక్క కాకపోయినా కనీసం హైబ్రిడ్ తులసి మొక్క అని చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ డమ్మీగా పెట్టిన తులసి మొక్క అని అనుకోవచ్చు అని మనం అనుకున్నట్టే పర్లేదు. పృథ్వీ మంచి క్యారెక్టరే కాబట్టి మనం 60% అంటే విలన్ నేచర్ కనబడలేదు. విలనీ తోటి ఉన్నప్పుడు మాత్రం విలన్ లాగా కనిపించిండు. నార్మల్గా అయితే ఫ్రెండ్లీ జోనర్లో ఉంటాడు, స్పోర్టివ్గా తీసుకుంటాడు,
ఆపోజిట్లో పర్సన్ గెలిచినా ఓడినా అతనితో ఫైట్ ఇచ్చిన అతనికి వావ్ అని చెప్పి కంగ్రాచులేట్ చేసే ఒక స్పోర్టివ్ నేచర్ ఉంది. కాబట్టి మనం 60 మార్కులు వేసుకోవచ్చు అబ్బా. నా దృష్టిలో 60 మార్కులు వేసుకోవచ్చు. మీ దృష్టిలో ఎన్ని మార్కులు వేస్తారో కింద కామెంట్ చేయరు. అండ్ నిఖిల్కి నా దృష్టిలో 50 మార్కులు వేసినా మీ దృష్టిలో ఎన్ని మార్కులు వేస్తారో కింద కామెంట్ చేయరు. అది బికాజ్ ఆఫ్ ఆ జర్నీ అంతే. నిఖిల్ నిజంగా బయట 100కి 100% ఉండొచ్చు వాళ్ళ ఫ్యాన్స్ విషయంలో. నెక్స్ట్ యష్మి ఈ సీజన్కి విలనా అంటే విలనే, హీరోయినా అంటే హీరోయినే. చెప్తానా 50% విలన్ 50% హీరోయిన్, 50-50 ఛాన్సే ఈమెకు కూడా. ఎందుకంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఈ వీక్లో విలన్ లాగా కనబడుతుంది, నెక్స్ట్ వీక్లో హీరోయిన్ లాగా కనబడుతుంది. యష్మి వర్సెస్ సోనియా జరిగినప్పుడు పాయింట్లన్నీ కరెక్టే కదా అన్న ఫీలింగ్ తోటి మనం హీరోయిన్ అన్నాం. అదే నాగమణి కంటతో జరిగినప్పుడు అరే కావాలని టార్గెట్ చేస్తున్నా అని చెప్పి విలన్ అన్నాం. ఓవరాల్గా యష్మిలో తను ఫేస్ చేసిన తన లైఫ్ స్ట్రగుల్స్ అన్నీ కూడా తన ఈ బిగ్ బాస్ జర్నీలో మనకు కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. నాగమణి గంటకి తనకి సిమిలారిటీస్ ఉన్నాయి. ఫాదర్ సపోర్ట్ లేకుండా చాలా ఇబ్బంది పడి తను సర్వైవ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చిందన్న బాధ. ఆయన ఫ్రెండ్సే తనకు లైఫ్, ఫ్రెండ్స్ తోటే ముందుకు ట్రావెల్ అయింది కాబట్టి నా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నా అని చెప్పింది. ఈనాడు కూడా పేరెంట్స్ని మిస్ అవుతున్నా అని చెప్పలేదు. సో అలాంటి స్ట్రగుల్స్ మధ్యలో ట్రావెల్ అయినటువంటి యష్మి అలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి అని చెప్పిన నాగమణి గంట కనెక్ట్ అయితే నాగమణి గంట బ్యాక్ పొడిసిఫై చేస్తే హట్ అయిపోయి ఫ్రెండ్షిప్ అని చెప్పి మోసం చేసినామని చెప్పి హట్ అయిపోయి అక్కడి నుంచి పగ పెట్టుకుంది. ఇది నీలాంబరి పగ రేంజ్లో ముందడికి పోతాను. ఈ పగతోటి నాగమణి గంట ఫ్యాన్స్ ఉంటారు కదా, సింపతి సీకర్కి అటెన్షన్ చూపించే ఆ ఫ్యాన్స్ అంతా కూడా యష్మిని యాంటీ చేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. యష్మిలో అన్ని రైట్స్ ఉన్నాయంటే కాదు. ఎందుకంటే యష్మి ఫ్రెండ్ గెలవాలనుకుంటుంది. అది బ్యాండ్ అయినా బెండ్ అయినా రాడ్ అయినా ఏదైనా అవతలోడు చేసింది తప్పైనా కానీ దాని అంతా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈమెకే పెద్ద నెగిటివిటీ. పృథ్వీ గెలవాలి, ప్రేరణ నా ఫ్రెండ్, పృథ్వీకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అనే పాయింట్లో పోయింది చూసిరా. అది ఒక రకమైన డంబ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. మాటల్లో ఆరోగెన్స్ ఉంటుంది, మనిషిలో స్టైలిష్ ఉంటుంది, ఇంగ్లీష్లో తుస్తుంటుంది. లక్కీలీ క్యాప్టెన్ అయిపోయింది. సెకండ్ వీక్ నుంచి కూల్ అండ్ కామ్ అయిపోయింది. ఒక వారం విలన్, ఒక వారం హీరోయిన్ అయింది. యష్మి వర్సెస్ నాగమణి గంటలో విలన్ అయితే యష్మి వర్సెస్ సోనియాలో హీరోయిన్ అయింది. నెగిటివిటీ తెచ్చేంత పని చేయకుండా తెచ్చుకుంటుంది. నెగిటివిటీ అటు పోతుంటే ప్లీజ్ ఇట్రా అని చెప్పి పిలుచుకుంటుంది. అట్లా విలన్గా తానే తయారవుతుంది. అండ్ బిగ్ బాస్ దగ్గరుండి విలన్గా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండే. ఎందుకంటే నాగమణి గంటని హీరోని చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో యష్మిని విలన్ చేద్దామని చూస్తున్నాడు. లవ్ ట్రాకు, ఫేకు, నటన, నిజము, అబద్ధము, ఆరగెన్సు, కోపము, పట్టరానంత కోపం ఇవన్నీ కలిపి ఉన్న వ్యక్తే యష్మి. ఖచ్చితంగా ప్యూర్లీ నేనేమంటా అంటే ఒక డంబెస్ట్ కంటెస్టెంట్. ఎట్లా చూపిస్తే అట్లా కనబడుతుంది మనకంతే. 50% 50 మార్క్స్ ఇచ్చేయచ్చు. మనిషికి 100 మార్కులకు 50 మార్కులు ఇవ్వచ్చు. 50-50. ఈ వారం ఎట్లుంది, మళ్ళీ నెక్స్ట్ వారం ఎట్లుంటో తెలియదు. నెక్స్ట్ అదర్ దాన్ కే బ్యాచ్ నుంచి లాస్ట్ పర్సన్ ప్రేరణ. కే బ్యాచ్ అని మనం అన్నా కానీ తెలుగు బ్యాచ్ అంతా కూడా టీ బ్యాచ్ అయినా అది కే బ్యాచ్ అయినా ఎవరైనా కానీ కే బ్యాచ్లో కూడా ఎవరికి నలుగురిట్లలో ఎవరు నచ్చలే, ఓన్లీ ప్రేరణ నచ్చింది. చాలామంది కామెంట్లు అవే పెడుతుంటారు. అది నేను వాళ్ళే చెప్తున్న కామెంట్లు. అండ్ టీ బ్యాచ్ అందరికీ అంటే తెలుగు వాళ్ళందరికీ కూడా ఆ కే బ్యాచ్ మొత్తంలో నచ్చిన ఏకైక పర్సన్ ప్రేరణ. ఎందుకంటే మన ఇంటి ఆడపిల్లలు ఎక్కువ ఉంటుంది, అల్లరి పిల్లలు ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆర్గ్యుమెంట్ చేయగలుగుతుంది. అండ్ అబ్బాయిలతో సమానంగా ఎవ్వరూ చేయనంత ఫైట్ చేయగలుగుతుంది. 2 టాస్కుల్లో చూసినాం. హెల్త్ బాగాలేకపోయినా మొన్న పప్పీస్ టాస్క్లో లాస్ట్ దాకా వచ్చింది అంటే నాట్ ఏ జోక్. నబీల్ అండ్ ప్రేరణ నిలబడేదాకా వచ్చిందంటే కష్టపడ్డది. అంతకంటే ముందు ఆ టాస్క్లో కూడా ఎగ్ టాస్క్లో కూడా తానే చాలా కష్టపడ్డది. కానీ యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు కష్టపడ్డట్టుగా మనకైతే కనబడ్డది. కానీ అందులో ఎక్కువగా కష్టపడ్డది ప్రేరణ అని నేను అప్పుడు కూడా చెప్పిన. కానీ చాలామంది యష్మి ఎక్కువ కష్టపడ్డది అని అనుకున్నారు. కానీ యష్మి కూడా కష్టపడ్డది. కానీ యష్మి కంటే ఎక్కువ ప్రేరణ కష్టపడ్డది. ఫస్ట్ వీక్ నుంచి 5th వీక్ వరకు గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది. కాకపోతే జనాల్లో ఆ గుర్తింపు వస్తలేదు. అది నా బాధ. నిజంగా చెప్తున్నా, అది నా బాధే. ఎందుకంటే చెట్టంత మనిషి, అఫ్కోర్స్ చెట్టు కొంచెం చిన్న ఉంది అనుకోరి, ఆ చిన్న చెట్టు అంత మనిషి. ఇది ప్రేరణ డైలాగే. నేను చెట్టంత మనిషిని అన్నది, నువ్వు ఆ చెట్టంత మనిషి అంటే చిన్న చెట్టు అనుకో అన్నది. అయితే చెట్టంత మనిషి ఆటల్లో ఇచ్చి పడేస్తుంది. పొట్టి పిల్ల అయినా కానీ గట్టి పిల్ల ఆ మగాళ్ళతో ఈక్వల్గా ఆడుతుంది. గేమ్స్లో, ఫైట్స్లో, ఆర్గ్యుమెంట్స్లో సరైన పాయింట్స్ లేవనిపిస్తుంది మనకి ఈరోజు. కానీ ప్రేరణ పెట్టిన పాయింట్స్ రేపు ఎల్లుండో కరెక్ట్ అనిపిస్తాయి. సీత విషయంలో నువ్వు ఎమోషన్ నీ గేమ్ని దాటేస్తుంది అని చెప్పింది. ఎన్నోసార్లు మనం రీసెంట్ టైమ్స్లో చూసినాం. ప్రతిసారి ఏడుస్తూ ఉంటుంది. ఎమోషన్ తన గేమ్ని దాటేస్తుంది. నాగమణి గంట గురించి ఫైట్ చేద్దామని చూస్తుంది సీత. ఆ విషయంలో ఈమెనే ఏడుస్తుంది, ఎక్కువగా అగ్రెసివ్ అవుతుంది. దీనివల్ల తన గేమే డ్యామేజ్, ఎమోషన్ వల్ల తన గేమ్ డ్యామేజ్ అవుతుందని ఎప్పుడో చెప్పింది. చెప్తే మనం ఏంద్రా ఈ నామినేషన్ పాయింట్ ఆ రైదా అన్నాం. కాకపోతే అది నామినేషన్ పాయింటే.
ప్రేరణ చెప్తే లాజిక్ ఉంటుంది కానీ లాజిక్ ఆ రోజు మనకు అర్థం కాదు. కొన్ని రోజులు కొంతమంది కంటెస్టెంట్లు ఈ రోజు చెప్పిన లాజిక్ మనకి ఈరోజు అర్థం కాదు. నటరాజ్ మాస్టర్ ఆ సీజన్లో ఉన్న కంటెస్టెంట్లు, సీజన్ 5లో ఉన్న కంటెస్టెంట్ల గురించి ఆ రోజు చెప్తే మనకు అర్థం కాదు. ఆయన పోయిన తర్వాత ఒరే ఈయన చెప్పిన నిజం కదరా అనిపించింది ఆ టైప్లో. యా, సరైన ఆర్గ్యుమెంట్ ఏనాడు ఆయన పాయింట్ లెక్క అనిపించలేదు. తర్వాత ప్రాపర్గా పాయింట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అండ్ పోటీలో గట్టిగా ఆడుతుంది, ఆర్గ్యుమెంట్లో గట్టిగా ఇస్తుంది. అండ్ నాగార్జున గారు అయినా అవతల ఉన్నది నల భీముడైనా నరసింహ అవతారం అయినా కానీ ఆపోజిట్గా నిలబడి పాయింట్ ఉంటే మాట్లాడగలిగేంత ధైర్యం ఉన్న అమ్మాయి. సూపర్గా అసలు నాగార్జున గారి ముందు ప్రతిసారి కూడా మాట్లాడుతుంది, తప్పు అయితే తప్పని మాట్లాడేస్తుంది అంతే. నామినేషన్లో సిల్లీ పాయింట్సే పెడుతుంది, కాకపోతే అవి సెన్సిబుల్ అనేది ఆ టైంకి మనకు అర్థం కాదు. హార్డ్ వర్కరు, సెన్సిబుల్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఫంకీగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది, క్యూట్గా మాట్లాడుతుంది, క్యూట్ తెలుగు బాగా అర్థం చేసుకుంటే తెలుగు బాగా మాట్లాడగలుగుతుంది. కప్పుకి అర్హురాలు అనిపిస్తుంది ఒకనొక పాయింట్ టైంలో. నిజంగా నాకైతే ఈ సీజన్లో అమ్మాయిలకి ఎవరికైనా, ఇప్పుడున్న వాళ్ళల్లో అమ్మాయిలకి ఎవరికైనా కప్పు ఇవ్వాలంటే అన్డౌటెడ్లీ ఖచ్చితంగా కప్పు ఇవ్వాల్సింది ప్రేరణకే. సంచాలకంగా జెన్యున్గా ఉంటుంది. అవతలోడు ఫ్రెండ్ అయినా ఇంకా ఏ బాండ్ అయినా ఏదైనా అవతలోడు వచ్చి గన్ను పెట్టి నువ్వు నిజం చెప్పక నువ్వు మాకే సపోర్ట్ చేయాలి లేదంటే నడవదంటే నిజం ఎట్టుంది మీ సైడ్ ఉంటే మీకు సపోర్ట్ చేస్తాను, లేదంటే అవతలకే సపోర్ట్ చేస్తాను. ఎంత గచ్చి అమ్మాయి ప్లేయర్గా జెన్యున్గా ఉంటుంది, ఫ్రెండ్షిప్లో జెన్యున్గా ఉంటుంది, అబ్బాయిలతో అందరితో కూడా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా తన క్యారెక్టర్ లూజ్ అస్సలు అవ్వదు. కన్నడ బిగ్ బాస్ చేసి వచ్చింది అని మస్తు కామెంట్లు వస్తున్నాయి. కన్నడలో మినీ బిగ్ బాస్ అని 1 month బిగ్ బాస్ పెట్టారు, 4 weeks బిగ్ బాస్. అది 23 episodes మాత్రమే, 23 రోజుల బిగ్ బాస్. 23 రోజులే ఎందుకు పెట్టారంటే అందులో సండేలు అవి ఉంటాయి కదా, అవి తీసేయాలన్నట్టు. సండే ఎపిసోడ్లు, సాటర్డే ఎపిసోడ్లు తీసేస్తే 23 రోజుల బిగ్ బాస్ షో, 23 episodes షో ఒకటి నడిచింది మినీ బిగ్ బాస్ అని. ఆ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది, అక్కడ కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చుకుంది. అండ్ గాసిప్ల విషయంలో చాలా తక్కువ గాసిప్లు చేస్తుంది, నెగిటివ్ గాసిప్లు చాలా తక్కువ ఇస్తుంది. ఏదన్నా మాట్లాడితే లాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆడే అంటే అబ్బాయిలతో సమానంగా ఆడే హైపు రాని ఆడపులి అని చెప్తా. హైపు రాని ఆడపులి 75+ అంటే డిస్టింక్షన్లో పాస్ అయింది అని చెప్పొచ్చు జనాల దృష్టిలో. నా దృష్టిలో 90+ అని చెప్తా. ఎందుకంటే ఈ సీజన్లో నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ప్రేరణ ఖమ్మం. ఓకే, నెక్స్ట్ సీత, తెలుగింటి ఆడపిల్ల. సీత ఇప్పటిదాకా మాట్లాడుకుందంతా కన్నడ బ్యాచ్, కన్నడ ఓకే, కన్నడ బ్యాచ్. అయితే ఇప్పుడు మాట్లాడుకునేది మన తెలుగు బ్యాచ్. కన్నడ వాళ్ళు 4 వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అట్నే ఉన్నారు, తెలుగు వాళ్ళు 4 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటోళ్ళు. అండ్ ఇప్పుడు సీత చీఫ్గా చాలా బాగా చేసింది. స్టార్టింగ్ నుంచి కంటెంట్ ఇస్తూనే ఉంది, ఏడుస్తుంది, ఎమోషనల్ అవుతుంది, మనుషులకు కనెక్ట్ అవుతుంది, వాళ్ళు వెళ్ళిపోతే బాగా బాధపడుతుంది, కనెక్షన్ ఉన్నా లేకపోయినా ఏడుస్తుంది, అక్కడ డౌట్ కొడుతుంది. అండ్ ఆర్గ్యుమెంట్స్ గట్టిగా చేస్తుంది. అప్పుడప్పుడు అరే ఏమన్నా ఫైటరా అన్న ఫీలింగ్ వస్తుంది. కిరాక్ సీత అంటే కిరాక్ సీత అనిపిస్తుంది. అప్పుడప్పుడు సడన్గా చూస్తే ఎందుకు అనవసరంగా ఆర్గ్యూ చేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలంటే సీతతో పెట్టుకోవాలన్న పేరు తీసుకొచ్చుకుంది. అంటే గంటైనా 2 గంటలైనా అరుస్తూనే ఉంటుంది అన్న ఫీలింగ్ తెచ్చుకుంది. బయట ఉన్న నెగిటివిటీని అంతా కూడా పోగొట్టుకొని పాజిటివ్గా మారింది. ఫస్ట్ వీక్ నుండి 5th week వరకు అన్నిట్లలో యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే చేస్తుంది. పక్కన ఫ్రెండ్ని బట్టి నెగిటివిటీని సంపాదించుకుంటుంది. పక్కన ఫ్రెండ్ నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గానే మాట్లాడుతుంది, పక్కన ఫ్రెండ్ పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడుతుంది. పవర్ పఫ్డ్ గర్ల్స్ అని చెప్పి పౌడర్ వేసుకునే కాడ ఫ్రెండ్స్ అయిన పౌడర్ పఫ్ దగ్గర సేమ్ పౌడర్ పఫ్ వాడడం వల్ల ఫ్రెండ్స్ అయినటువంటి ఈ పవర్ పఫ్డ్ గర్ల్స్ తోటి గాసిపులు పెట్టుకుంటూ నామినేషన్ల గురించి కుల్లా మాట్లాడుకుంటా ఎవరి మీద ఈమె కోపం ఉంది, ఎవరి మీదకి ఈమెకి ఇష్టం ఉంది అన్నీ కూడా మాట్లాడి కంప్లీట్ ఓపెన్ బుక్ లాగా కనబడే మనిషి. ఓవర్గా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, కాకపోతే గాసిపులు కూడా ఎక్కువ వేస్తుంది, బ్యాక్ బెచ్చింగ్ కూడా ఎక్కువ వేస్తుంది, అందరి గురించి మాట్లాడుతుంది. కానీ చాలామందికి నచ్చింది ధైర్యము, బాగా మాట్లాడగలుగుతుంది, గట్టిగా మాట్లాడుతుంది అనే నమ్మకం ఈమె మీద ఉండడం వల్ల ఈమెకి జనాలంతా దగ్గర 70 మార్కులు ప్లస్ ఇచ్చారు. అండ్ నా దృష్టిలో అయితే ఒక 65+ మార్క్స్ అనుకోవాలి. ఎందుకంటే లీడర్గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి లీడర్గా లేనప్పుడు నెగిటివ్గా బిహేవ్ చేసిందిగా, అదొకటి నాకు నచ్చలేదు. లేదంటే నేను కూడా 75+ అనేటుంది. అంటే కిరీటం ఉన్నంతసేపు ముసుగేసుకున్నట్టు ఉంది, కిరీటం తీయగానే ముసుగు తీసేసినట్టుగా అయిపోయింది కదా పాపం అని. కానీ మంచిగా ఆడతాను. నెక్స్ట్ విష్ణుప్రియ, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది బిగ్ బాస్ దృష్టిలో. మన దృష్టిలో హ్యూజ్ ఉన్నాయా లేవా అంటే నా దృష్టిలో అయితే లేవు, జనాల దృష్టిలో ఉండే. అండ్ బిగ్ బాస్ దృష్టిలో బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి హైయెస్ట్ పేమెంట్ తోటి వచ్చిన కంటెస్టెంట్, లెస్ పర్ఫార్మెన్స్ ఉన్న కంటెస్టెంట్ కూడా విష్ణుప్రియ. లిటరలీ చెప్పాలంటే ఎందుకు ఉంది ఈమె అన్న ఫీలింగ్ కూడా వస్తుంటుంది. అంటే
యాక్చువల్గా మనిషిగా హ్యూమన్ బీయింగ్గా సూపర్ నేచర్. అసలు ఇట్లాంటి నేచర్ ఉన్న పర్సన్ ఫ్రెండ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే క్యూటెస్ట్, డంబెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి విషయాన్ని చాలా లైట్గా తీసుకున్న పర్సన్ ఉంటే మన జీవితంలో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇట్లాంటి పర్సన్ తోటి ఫ్రెండ్షిప్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అర్థం చేసుకుంటే అల్లరి పిల్ల, కానీ ఏం చేద్దాం చెప్పు ఒక మాట. ఇప్పుడు ట్రాక్ తప్ప ఇంకేం లేదు. ఈ సీజన్ మొత్తం కూడా ట్రాక్ తప్ప ఇంకేం లేదు, లాఫ్ తప్ప ఇంకేం లేదు. ఒక లాఫ్ తప్ప ఇంకేం లేదు. ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది, లాఫ్ చేస్తుంది, నవ్వుతూ ఉంటుంది, కొంత కామెడీ క్రియేట్ చేస్తుంది, కొంతవరకు ఫన్నీగా ఫంకీగా పోతూ ఉంటుంది. టోటల్గా పృథ్వీ తోటి తోకలెక్క తిరుగుతూ ఉంటుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఏమంటే ఇంకా పృథ్వీ 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 ఏదో మనం కదా మనకంటే నామస్మరణ చేసినట్టు పృథ్వీ నామస్మరణ చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఏముండదు అబ్బా, ఎంబడి తిరుగుతూ ఉంటుంది. తను హేట్ చేసినా, తను పక్కకు జరిపినా కానీ తనతోటే తిరుగుతూ ఉంటుంది. ఇది అగ్రిమెంట్లో పెట్టుకున్న ట్రాకా లేదంటే జెన్యున్గా పుట్టిన ట్రాకా కూడా తెలియదు. కానీ టోటల్గా అయితే కంప్లీట్గా ఆర్గ్యుమెంట్స్ చేయదు, పాయింట్స్ పెట్టదు, ఏదోలో ఉన్నామంటే ఉన్నట్టుంటే టైంపాస్కి వచ్చినట్టు ఉంటుంది. యోగా చేసుకుంటుంది. సింపతి గెయిన్ చేయాలంటే ఈమెకున్నంత డార్కెస్ట్ స్టోరీ ఎవరికి లేదని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్లో డార్కెస్ట్ స్టోరీ అంటే తన మదర్ విషయంలో, మదర్ చనిపోయింది, ఫాదర్ ఆయన హాస్టల్స్లో ఉండి పెరగాల్సి వచ్చింది, చాలా కష్టపడి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంది, ముందరికి పోతూ ఉంది. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఎమోషనల్గా చెప్పుకోవాలంటే. ఆ ఎమోషన్స్ని లోపల దాచి బయటకి నవ్వుని మాత్రం చూపించే ఒక క్యూటెస్ట్ నిజంగా గుడ్ పర్సన్. చాలా హైప్ రావాల్సింది. తను ఎప్పుడు కూడా చెప్పుకోలే. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, పోయే కంటెస్టెంట్స్ అందరూ కూడా, వైల్డ్ కార్డ్గా పోయే కంటెస్టెంట్స్ అందరూ కూడా, అవినాష్తో సహా. అవినాష్కి ఒక సాడ్ ఇన్సిడెంట్ ఉంది. సో అట్లాంటి సాడ్ ఇన్సిడెంట్లు కుప్పియ్యరి, మొత్తం ఇట్లా జనాల మీద గుప్పియ్యరి. ఆటోమేటిక్గా సింపతి అనే దానికి బాగా ప్లస్ కాబట్టి మీరు పోయి మీ బాధలన్నీ గుండెలు బాదుకొని చెప్పుర్రి. అప్పుడు గుండెలు ఇప్పుకొని మీకోసం నిలబడడానికి ముందుకు వచ్చే అన్నలు ఉన్నారు. చిక గట్టుకొని అరే మా ఓడరా అని చెప్పి ముందడికి వచ్చే అక్కలు ఉన్నారు. వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తారు. మీ బాధలన్నీ చెప్పుకోరు, గోసలన్నీ చెప్పుకోరు, ఏడుగురి బాగా ఏడుగురి. అప్పుడు జనాలు బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, మన తెలుగు బిగ్ బాస్ సీరియల్ కంటే అటు ఇటు అదే ఫాలో గారు. ఓకే, నెక్స్ట్ నన్ అదర్ దాన్ నబీల్. ఎందుకు నన్ అదర్ దాన్ అన్నానంటే, నబీల్ అండర్ డాగ్ అంటారు, అంటే శాప కింద నీరు. అసలు అతను ఉన్నాడా, మనిషి ఉన్నాడా? కొన్నిసార్లు కామెంట్ ఎట్లా వచ్చినాయంటే, ఆ మనిషి అసలు లీడర్ అయ్యాను, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే ఎక్కడ దాక్కొనున్నావు, టీవీ పక్కన, ఫ్రిడ్జ్ పక్కన, కిచెన్ లోపల ఏడ దాక్కొనున్నావు అనే సిచ్యువేషన్ వచ్చేది. ఈయనకంటే ఆ 8 సింబల్ ఎక్కువసార్లు కనిపించింది అన్న పేరు కూడా వచ్చింది బయట. అటువంటిది ఫస్ట్ వీక్లో అసలు నో పర్ఫార్మెన్స్, ఏదో ఉన్నాడంటే ఉన్నాడు. అక్కడ నిఖిల్ యజమాయిషిలో నిఖిల్ కనబడడంలో ఇతను కనబడకుండా పోయిండు. సెకండ్ వీక్లో ఉన్నాడా లేడా, ఉన్నట్టున్నాడు, అక్కడక్కడ కనబడతానులే. అండ్ ఈవెన్ నాగార్జున గారు సండే సాటర్డే ఎపిసోడ్లో కనీసం ఒకసారి నబీల్ పేరు ఇట్లా చెప్పని రోజు కూడా ఉంది. అసలు నబీల్ పేరు అనౌన్స్ చేయని రోజు కూడా ఉంది. జస్ట్ నబీల్ అవి తీసుకురా అనేటప్పుడు తప్ప అసలు నబీల్ని తలుచుకునే సెకండ్ కూడా లేదు. ఈవెన్ నామినేషన్లో కూడా తను రాలేదు. ఎందుకంటే నబీల్ అందరితో బాగానే ఉన్నాడు, కానీ ఎక్కడ కనబడాడు, ఎక్కడ ఆర్గ్యూ చేయడు, ఎక్కడ అసలు నిలబడు, కామెంట్ కంపోజర్గా ఎక్కడో మూలకుంటాడు అన్న ఫీలింగ్ ఉండే. థర్డ్ వీక్ వచ్చేసరికి టాస్క్లో ఫిజికల్గా ఆడాలంటే కొంచెం ఫిట్గా ఉండేది అని అబ్బాయి టీంలో ఇతనే అన్నట్టుగా ఒక పేరు వచ్చింది. అండ్ అబ్బాయి స్ట్రాంగ్గా ఆడుతుందని చెప్పి నబీల్ అండ్ నిఖిల్, ఫస్ట్ నిఖిల్ అండ్ పృథ్వీయే నబీల్ని గుర్తించారు. అరే బాగా ఆడుతుంటే వీళ్ళు పక్కా జరపాలని అనుకున్నారు. అట్లా కొంచెం షైన్ అయ్యిండు. ఆ తర్వాత సంచాలక్గా అదే టాస్క్లో ఉండాల్సి వచ్చింది. సంచాలక్గా ఉన్నప్పుడు సోనియా తోటి ఆర్గ్యుమెంట్ అయినప్పుడు కొంచెం ఆర్గ్యూ అయింది. నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళంతా కూడా హేట్రేట్ చేసుకుంటా ముంగడికి వచ్చి గట్టిగా అరవడంతో కొంచెం లైమ్ లైట్లోకి వచ్చిండు. ఆ తర్వాత వారం 4th వీక్ అబ్బా, అది నబీల్ వారం, 4వ వారం నబీల్ వారం. దట్స్ ఇట్. సీజన్ 8లో 4వ వారం నబీల్ వారం. ఇది నోట్ చేసుకోరి. నబీల్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బయటపడ్డాయి అక్కడనే. తన ఆర్గ్యుమెంట్ స్టైలు, దాని స్వాగు జనాల్ని మెరిపించింది, అరిపించింది, మెప్పించింది, ఒప్పించింది. నబీల్ ఈజ్ ద టాప్ కంటెస్టెంట్ అనిపించింది. ఆ వారం అయితే లిటరల్లీ అక్కడ సోనియాతో పెట్టిన ఆర్గ్యుమెంట్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్. ఆ పాయింట్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్, మాటలన్నీ నెక్స్ట్ లెవెల్గా అనిపించినాయి. గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పాలి ఈ సీజన్లో. ఆ వారము, ఆ రోజు నబీల్ వావ్, ఇక పుట్టినరా స్టార్ కంటెస్టెంట్, హీరో పుట్టినరా సీజన్కి అనిపించింది. అదే వీకు అన్ని టాస్కులలో తన పర్ఫార్మెన్స్తో పీక్స్లో మెప్పించిండు. సీత క్లాన్ చీఫ్ అయిన తర్వాత సీత క్లాన్లో అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీత తనకి నిజంగా చెప్పాలంటే హనుమంతుడు రాముడు ఒక చోట చేరిన తర్వాత హనుమంతుడి బలం హనుమంతుడికి తెలిసినట్టు సీత క్లాన్ చీఫ్ అయిన తర్వాత సీత ఆధ్వర్యంలో
నా నమ్మిన బంటు వీడే నా రైట్ హ్యాండ్ పోరాబోయే అన్న కొద్ది ముంగడి పోకుండా ఆడిన ప్రతి టాస్క్ తన ఎండ్యూరెన్స్ కావచ్చు, తన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఓడినా గెలిచినా గెలుస్తూనే వచ్చిండు. మొత్తంగా టోటల్గా నబీల్ దెబ్బకి హీరో అయిపోయాడు. ఆ వీక్ అంతా కూడా హీరో 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 కంప్లీట్గా. 4th వీక్ తర్వాత నిఖిల్ కాదు, పృథ్వీ కాదు, నబీల్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది సీజన్ అనే పాయింట్కి వచ్చేసిండు. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అర్పించిండు, అట్ ద సేమ్ టైం గేమ్లలో మెరిపించిండు. అండ్ కంటెస్టెంట్, స్టార్ కంటెస్టెంట్ కూర్చున్నాడు. బిగ్గెస్ట్ అప్లాజ్ వచ్చింది ఈ సీజన్లో. అందరికంటే ఎక్కువ మెచ్చుకోవడాలు జరిగినాయి అంటే అది నబీల్కి అని చెప్పాలి. బిగ్ బాస్ వెల్ ప్లేడ్ అని చెప్పిండు, నాగార్జున గారు సూపర్ అన్నారు, ఆడియన్స్ని అడిగితే ఆడియన్స్ అప్పర్లు కొట్టారు, అన్ని రకాలుగా నబీల్ స్టార్ అయిపోయాడు. 5th వీక్ కట్ చేస్తే ఫస్ట్లో కొంచెం అరేంద్ర అంతగానో మెచ్చుకునేసరికి కొంచెం అడిక్ట్ అవుతా అనేది మంచి అనిపించింది. కట్ చేస్తే మెగా చీఫ్ అయి కూర్చున్నాడు. కంప్లీట్గా బిగ్ బాస్ రాజ్యానికి 1.0 రాజ్యానికి రాజై కూర్చున్నాడు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ నబీల్. అసలు అంతే నెక్స్ట్ లెవెల్. ఆడియన్స్ దృష్టిలో 70 మార్క్స్ ఇస్తారా, 75 మార్క్స్ ఇస్తారా మీరు మెన్షన్ చేయండి. నా దృష్టిలో అయితే 90+ మార్క్స్ ఇస్తారు. స్టార్ కంటెస్టెంట్ కప్పుకి అర్హుడు అన్న ఫీలింగ్ తెప్పించింది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సీజన్ 18 నడిపిస్తున్న 4వ స్తంభం. అంటే యాక్చువల్లీ ఏమంటారు, ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అన్నట్టుగా బిగ్ బాస్ నడుస్తున్నది 4 పాదాల మీద. ఆ 4 పిల్లర్లు ఏంటంటే, 1 ఎంటర్టైన్మెంట్, 2 నామినేషన్స్లో పెట్టే ఆర్గ్యుమెంట్స్, 3వది వచ్చేసి ఈ సీజన్ 8 నడుస్తుంది ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ అన్లిమిటెడ్ దాని మీద, 4వది వచ్చేసి నాగమణికంఠ మీద. ఎస్, ఈ సీజన్ నడుస్తుంది నాగమణికంఠ ఎమోషనల్ ఎపిసోడ్స్ని, నాగమణికంఠ ఫ్లక్చువేషన్స్, ఇన్ఫాక్చువేషన్స్, డ్రామాసు, ఏడుపులు పెడబొబ్బల మీదకి వెళ్ళి నడుస్తాను. యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్లో ప్రతిసారి కూడా ఏడుపులు పెడబొబ్బలకి పెద్దపీట ఉంటుంది. అట్లా ఏడ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకునేటోళ్ళని ఇష్టపడేటోళ్ళు చాలామంది ఉంటారు. లైక్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ సింపతి అనే పాయింట్ మీదకి పల్లవి ప్రశాంత్ లోపలికి వచ్చింది. కానీ పల్లవి ప్రశాంత్ గెలుపు దాకా పోయిందంటే దానికి కారణం సింపతితోటి కాదు, పల్లవి ప్రశాంత్ టాస్క్లలో పర్ఫార్మెన్స్ చేసిండు. ఎవ్వరూ ఊహించినంత స్పీడ్గా పర్ఫామ్ చేసిండు, ఎవ్వరూ లెక్కగెట్టలేనంత స్పీడ్గా పర్ఫామ్ చేసిండు. అరే బిగ్ బాస్ కంప్లీట్ చరిత్రలోనే ఇంత స్పీడ్గా టాస్క్ని ఫినిష్ చేసే పర్ఫార్మరే లీడర్, ఆ టాస్క్ మాస్టర్ని మించిన మాస్టర్ రా, మాస్టర్ బ్లాస్టర్ రా అని ఒక ఫీలింగ్ తెప్పించుకొని అట్లా గెలిచిండు. అవతల రతిక లాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం, అయినా కానీ గేమ్ మీద ఫోకస్ పెట్టడము, ఏం జరిగినా గేమ్ మీద ఫోకస్ తీయకపోవడము, అండ్ శివాజీ అని చెప్పిన మాట వినడము, మంచి సైడ్ నడవడం, ఇవన్నీ కూడా తనకు ప్లస్ అయ్యాయి. కానీ ఈ సీజన్లో అవి ఏమి జరగకపోయినా నాగమణికంఠకి హైప్ వస్తుంది. బికాస్ బిగ్ బాస్ ఇస్తున్నాడు, ప్రతి చోట స్కోప్ ఇస్తున్నాడు. వారం రోజులలో కంప్లీట్గా డేలో ఒక 24 అవర్స్ ఉంటే కనీసం ఒక 5 అవర్స్ బిగ్ బాస్ నాగమణికంఠతో ఎంగేజ్ అయ్యేటట్టు చేస్తున్నాడు. అండ్ ఎపిసోడ్లో 40 మినిట్స్ 50 మినిట్స్ ఎపిసోడ్ మనకి టెలికాస్ట్ చేస్తుంటే ఆ 50 మినిట్స్లో 20 మినిట్స్ నాగమణికంఠకి స్కోప్ ఇస్తున్నాడు. అంతకంటే అసలు 20 మినిట్స్ స్కోప్ అంటే నార్మల్ విషయం కాదు. నిన్నైతే ఎపిసోడ్ మొత్తంలో 90% నాగమణికంఠకి స్కోప్ ఇచ్చారు. 90%, 90% నాగమణికంఠకి స్కోప్ ఇచ్చింది. అక్కడ మిగతా వాళ్ళు ఎవ్వరికి ఇవ్వలే స్కోప్. ఇక ఎంత ప్రిఫరెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. నాగమణికంఠ గురించి చెప్పాలంటే నా దృష్టిలో అయితే ఫెయిల్డ్ కంటెస్టెంట్ అని చెప్తా, కాకపోతే విపరీతమైన హైప్డ్ కంటెస్టెంట్ అని చెప్తా. పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పి నేను రోజు స్టోరీ చెప్తున్నా కదా అదే. అయితే అపరిచితుని, గజనీని, శేషు, శివపుత్రుడు, చంద్రముఖి, కాంచన ఇవన్నీ మిక్స్ వేసి రుబ్బితే వచ్చిన కంటెస్టెంటే నాగమణికంఠ. లైక్ ఎప్పుడు కూడా ఒక భ్రాంతిలో ఉంటాడు. అంత భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశ నిరాశేనా అనేది మనసులో వాడుకుంటూ ఆ నిరాశ ఫేస్ తోటి, నిరాశ నిస్పృహలతోటి, నెగిటివిటీతోటి ఎప్పటికీ తలకాయ పట్టుకొని కనబడే కంటెస్టెంట్. సో ఆ కంటెంట్ని ఇష్టపడేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ తెలుగు బిగ్ బాస్లో. యాక్చువల్గా తెలుగు బిగ్ బాస్ అనేది ఎప్పుడైనా కానీ ఇద్దరు అంటే కొంతమంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ఎట్లుంటుంది, అండ్ వాళ్ళు గొడవ పడితే ఎట్లుంటుంది, అండ్ వాళ్ళు ఇష్యూలు జరుగుతుంటే వాళ్ళు ఎట్లా డీల్ చేస్తారు, ఇదంతా కూడా జనాలకు ఇంట్రెస్ట్. అవతల సెలబ్రిటీ లైఫ్ని తెలుసుకోవాలనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మెల్లమెల్లగా సెలబ్రిటీ లైఫ్ నుంచి కాంట్రవర్సీల షోగా మారి ఆఖరికి వస్తే సింపతి షోగా మన తెలుగు బిగ్ బాస్ మారుతుంది. కంటిన్యూగా సింపతి సీకర్లకి ఎక్కువగా డప్పు కొడుతురు. సో కార్నర్కి పోయి నేను కార్నర్లో ఉన్నా అంటాడు. ఫేక్ స్టోరీ తోటి సింపతి గెయిన్ చేసుకున్నాడు. లిటరలీ ఫేక్ స్టోరీ అబ్బా, కంప్లీట్ కుక్కుడ్ అప్ స్టోరీ అంటారు చూడరి. అంత ఉత్త స్టోరీ, గాలిలో పుట్టించిన స్టోరీ. అంటే గాలిలో పుట్టలేదు, కొంత నిజం ఉంది, దానికి అద్భుతమైన మెరుగులు. యాక్చువల్లీ కట్టే కాల్చి అంటే కట్టే ఏరుకొని మరి మా అమ్మ శవాన్ని కాల్చినాడు. అంత పేదరికంలో లేరు వాళ్ళు. బేసిక్ ఏంటంటే మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, రిచ్ గుడ్
మంచిగా ఉన్న ఫ్యామిలీ. అండ్ వాళ్ళ అమ్మ క్రిమేషన్ కూడా వాళ్ళ ఫాదర్, వాళ్ళ నాన్న స్టెప్ ఫాదర్, ఓకే స్టెప్ ఫాదరే చేసిండు. ఈయన పెళ్ళి కూడా దగ్గర నుండి జరిపించిండు. వాళ్ళ తాతోళ్ళు, వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళంతా కలిపి జరిపించారు గ్రాండ్గా, పెద్ద పెద్ద రిసార్ట్లలో భారీ ఎత్తున జరిపించారు. వాళ్ళ మిస్సెస్ ఫారెన్లో సెటిల్డ్, ఈయన కూడా ఫారెన్లో పోయి సెటిల్ అయ్యిండు. కానీ సినిమాలు టీవీలు ఇంట్రెస్ట్ కొద్దీ ఇక్కడ ఇండియాకి వచ్చిండు. ఇవన్నీ జరిగినాయి ఆల్రెడీ. సినిమాలో సీరియల్లో చేసి మళ్ళీ అక్కడికి పోయి అక్కడ సెటిల్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఇష్యూలు జరిగితే మళ్ళీ ఇక్కడికి వచ్చి నా వర్క్ నేను చేసుకుంటాను ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యిండు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, ఇటు వచ్చిండు అంతే. చాలా ప్యూర్గా హ్యాపీగా జరుగుతున్న లైఫ్. చిన్న పాపతోటి రీసెంట్ టైమ్స్లో కూడా యూఎస్లోనే ఉన్నాయి ఫోటోలు ఉంటాయి. ఆ పాప ఇంత పెరగలే ఆయన అక్కడి నుంచే ఇక్కడికి వచ్చింది ఈ షో కోసం. ఫేక్ స్టోరీ, అందుకనే వాళ్ళ మిస్సెస్ కూడా రియాక్ట్ అవ్వలేకపోతుంది. ఏమైనా రియాక్ట్ అవుతాం, మొన్నటిదాకా ఈయనే ఉన్నాడు కదా నాయన, ఇప్పుడు షోకి ఆఫర్ వస్తేనే వేయండి, మళ్ళీ అక్కడ పోయి ఇవన్నీ చెప్తే నేను ఎట్లా కవర్ చేసుకోవాలని చెప్పి ఆమె కూడా రియాక్ట్ అవ్వలేకపోతుంది అంతే. వాళ్ళ పాప ఎంతైతే ఉందో సైజు అంతే సైజుతో ఉన్నప్పుడు ఈయనతోటి ఉన్న ఫోటోలు ఉన్నాయి. రీసెంట్ టైంలో ఇక్కడికి వచ్చింది ఆయన బిగ్ బాస్ షో కోసం. దానికంటే ముందు 2-3 నెలల ముందు వచ్చింది. రైట్, కంటెంట్ ఇంటూ 24/7 అన్నట్టుగా మనోడు తయారైండు. అదే వాళ్ళకి నచ్చింది కూడా, బిగ్ బాస్ వాళ్ళకి నచ్చింది కూడా. ఇంత కంటెంట్ ఇస్తుడు భయ, ఎవడిస్తాడు, ఏడుతాడు, ఒళ్ళు పెట్టుకుంటాడు, నవ్వుతాడు. ఎట్లుందంటే ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉన్నాడు అబ్బా హౌస్లో. అయితే గొడవ పడతాడు, లేదంటే ఏడుతాడు, లేదంటే ఓదార్పు తీసుకుంటూ ఉంటాడు, లేదంటే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు, దొంగ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు, నమ్మలేమనే నేచర్తో ముందర పోతూ ఉంటాడు. ఎప్పటికీ కడుపుతో ఉన్న ఆడమనిషి మూడ్ స్వింగ్స్ తోటి ఉంటుంది అంటారు కదా, అంతకు మించిన 10 మంది మూడ్ స్వింగ్స్ అన్ని కలిపితే ఎట్లుంటుందో అట్లుంటాడు. అపరిచితుడు ఏ టైంలో ఎట్లా మారుతాడో తెలియదు అన్నట్టు ఈయన కూడా అట్లా మారుతూ ఉంటాడు. ఎప్పుడు ఎట్లుంటాడో చెప్పలేము. విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, చెప్పిన మాట అబద్ధం, కొంచెం అమాయకత్వం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్నింగ్, భయంకరమైన బల్బు అని మనకు ఆ డైలాగ్ ఉంటుంది చూడు. ఆ శాస్త్రంగా ఆడవాళ్ళని మించిన మూడ్ స్వింగ్ తోటి ముందరకు పోతూ ఉంటాడు. ఫస్ట్ వీక్ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా రోజు రొటీన్ స్టోరీ ఏంటంటే లేస్తాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, గొడవ పెట్టుకుంటాడు, అరుస్తాడు, బాధపడతాడు, కెమెరాకి పోయి చెప్పుకుంటాడు, అక్కడ ఏడుస్తాడు, మళ్ళీ అందరితో మాట్లాడతాడు, సార్ట్అవుట్ చేసుకుంటాడు, అందరితోటి సార్ట్అవుట్ చేసుకునే టైంలో మళ్ళీ ఏడుస్తాడు, వాళ్ళ ఓదారుస్తుంటే ఓదార్పు తీసుకుంటాడు, నవ్వుతాడు, తింటాడు, పడుకుంటాడు. ఆ తిని పడుకునే గ్యాప్లో ఒకసారి మళ్ళీ కెమెరాల దగ్గర పోయి బిగ్ బాస్ ఇట్లా, బిగ్ బాస్ అట్లా అని చెప్పి చెప్తాడు. నాకు వీళ్ళందరూ నచ్చారా అంటాడు. ఆడియన్స్తో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఇదంతా కూడా చాలా సీజన్స్లో ఉన్న సింపతి సీకర్ కంటెస్టెంట్లు అందరి నేచర్ అంతా వడగట్టి ఒక జ్యూస్ దాగి అది పట్టుకొని వచ్చేసింది అన్నట్టు. ఆ రేంజ్లో, ఇంత రేంజ్లో సింపతి ఇంతవరకు ఎవరు ప్రొడ్యూస్ చేయలే, మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. అండ్ ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. 41% ఆఫ్, ఇవాళ చూస్తే 42% ఉంది. 42% ఆఫ్ పీపుల్ నాగమణి కంటే అట్రాక్ట్ అయ్యారు. అంతమంది ఉన్నారు ఆ బయట సమాజంలో అబద్ధాన్ని నమ్మేటోళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, అసలు కనీసం నిజాలు తెలుసుకుందాం అన్న ఫీలింగ్లో కూడా లేరు. అంటే వాళ్ళ మిస్సెస్కి ఆయనకి నిజంగా గొడవైందా, స్టెప్ ఫాదర్ అంత టార్చర్ పెట్టిండా, ఎందుకు నేను ఇతనికి అట్రాక్ట్ అయినా, ఎందుకు ఇతన్ని నచ్చినా అనేది కూడా వాళ్ళకి అర్థం అవుతలేదు. అది క్రాస్ చెక్ కూడా చేసుకోకుండా నమ్మేస్తుంటుంది. దట్ వాజ్ గ్రేట్నెస్. అదే తెలుగు ఆడియన్స్ పల్స్. అండ్ ఫస్ట్ వీక్లో ఉంటే చాలన్నాడు, 5th తర్వాత వీక్లో 5 వారాలు ఉంటే చాలన్నాడు, ఆ తర్వాత కప్పు కొట్టాలన్నాడు. కప్పు కొడితేనే నా భార్య పిల్లలు నా దగ్గరికి వస్తారన్నాడు. భార్య పిల్లలతోటి రీసెంట్ టైమ్స్లో కూడా తను దిగిన ఫోటోలు మొత్తం డిలీట్ చేసిర్లే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండి డిలీట్ చేసారు. ఎందుకంటే ఇతను ఇంత స్టోరీ పెట్టిన తర్వాత అతని ఫోటోలు వాళ్ళ దగ్గర ఉంటే ఇతను చెప్పిన స్టోరీ అబద్ధం అవుతుంది. పాపం వాళ్ళు మార్చుకుంటూ పోతున్నారు. ఆ పిల్లతో అంటే వాళ్ళ పాపతో ఉన్న ఫోటోలని కూడా డిలీట్ చేసి, అంటే కంప్లీట్గా మాకు సంబంధం లేదు, అతను చెప్పిన స్టోరీ నిజమే అని నిరూపించడానికి వాళ్ళు కూడా ఫ్యామిలీ తరపున ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తాను చెప్పు. ఇక్కడ ఇతను ఒక స్టోరీ అల్లే, ఈ స్టోరీకి మనం తగ్గట్టుగా లేకపోతే మనోడు మరి ఎక్కువ రోజులు సర్వైవ్ కాలేడు కదా అని అనుకుంటారు కదా ఎవరైనా. వాళ్ళ ఇంట్లో మనసు ఎట్టుంటుంది, పాపం మనోడు ఏదో దొంగ స్టోరీ చెప్పిండు పోయి, ఆ స్టోరీ మనం చేస్తానకపోతే పాపం వాళ్ళ చెల్లె అప్పటికి రియాక్ట్ అయ్యి అట్లా అంటే ఏం లేదు, అంత ఫేక్ స్టోరీ. యాక్చువల్లీ వాళ్ళ చెల్లె కూడా ఈ సీరియల్స్ ఈ సినిమాలలో ట్రై చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అన్న చెల్లెలు ఇద్దరు కలిసే ప్రయత్నాలు చేసేటోళ్ళు. ఇది కూడా నాకు తెలుసు. వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేయడానికి వాళ్ళ సిస్టర్ పోయినప్పుడు ఈ నాగమణి గంట కూడా ఎంబడి పోయి అక్కడ తను కూడా ప్రయత్నాలు చేసిన రోజులు ఉన్నాయి. ఎక్కడెక్కడ షార్ట్ ఫిల్మ్ చేసింది అవన్నీ బయట స్టోరీలు, కానీ ఆయన బయట ఏం ఇంట్లోకి తెచ్చేసరికి మనం మాట్లాడాల్సి వస్తుంది. సరే, వైల్డ్ కార్డ్స్ అయినా హౌస్లోకి పోయేటోళ్ళకి ఒకటే చెప్తున్నా, నామినేట్ చేస్తే బాధపడురి, నామినేట్ చేయాలంటే బాధపడురి, ఎమోషనల్ గారి. నాగమణి కంటే నామినేట్ చేస్తే మీరు ఎక్కువ ఏడుగురి, నాగమణి కంటే కంటే మీరు ఎక్కువ ఏడిస్తే మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఫస్ట్ వీక్ అయిపోయింది. ఆ తర్వాత ఒక జోన్ ఆఫ్ ఆడియన్స్ అవతల వాళ్ళ ఏడుపుని చూసి కనెక్ట్ అయ్యే వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యి బాగా
అత్యధికంగా పాపులారిటీతో ముందరికి పోతాడు. ఆయన ఓటు బ్యాంక్ కూడా విపరీతంగా పెరుగుతుంది డే బై డే. ఈ 41% ఆఫ్ పీపుల్ ఓట్లు వేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్తో ముందరికి పోతుంది. వచ్చిన వైల్డ్ కార్డులో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరే ఎలిమినేట్ అవుతారు. నాగమణి గంటతో పెట్టుకుంటే మీరే ఎలిమినేట్ అవుతారు. ఎమోషనల్ కంటెంట్కి కింగ్ లాగా ఉండి 42% మందిని మెస్పరైజ్ చేసిండు. 100 మందిలో 42% మంది నాగమణి కంట కనెక్ట్ అయ్యారు. కాబట్టి నేను ఇచ్చే మార్కులు 42. మీరు ఎన్ని మార్కులు ఇస్తారో కింద కామెంట్ చేయరు. ఇది ఈ సీజన్లో ఉన్న 8 మంది కంటెస్టెంట్స్ రిపోర్టు 1.0కి అండ్ 2.0కి రెడీగా ఉందాం. 2.0లో వచ్చే కంటెస్టెంట్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు అండ్ ఈ 1.0లో ఉన్న నాగమణి కాంటాని ఏ కాంటతో తీసే ప్రయత్నం చేస్తారో చూద్దాం. అండ్ ఇతన్ని తట్టుకొని ముందుకు సర్వైవ్ కాగలుగుతారా, ఇతనితో ట్రావెల్ కాగలుగుతారా, ఇతనికి పాజిటివ్ ఉంటారా నెగిటివ్ ఉంటారా, అసలు ఏమి చేసినా పాజిటివ్ ఉంటే వీడికి కావాలని పాజిటివ్గా ఉన్నాడు అంటారు, నెగిటివ్ ఉంటే వీడికి కావాలని నెగిటివ్గా ఉంటుండు అంటారు, నెగిటివ్ ఉంటే ఇంత చూసి పాప అతని కష్టాలు చూసినాక నెగిటివ్ ఎట్లున్నవరా నువ్వు అంటారు. ఏంటి చేసి వచ్చేటోళ్ళకి బాధే నిజం చెప్తున్నా కదా, ఘోరమైన బాధ. చూద్దాం ఏం జరగబోతుందో. నాకు తెలిసి బిగ్ బాస్ దృష్టిలో అయితే ఈ సీజన్ విన్నర్ నాగమణి కంట. మీ దృష్టిలో ఈ సీజన్ విన్నర్ ఎవరు అనుకుంటారు? 1.0కి ఎవరు అనుకుంటారో చెప్పరు కనీసం. అండ్ స్వాతి పికిల్స్లో పికిల్స్ ఆర్డర్ పెట్టుకోకపోతే ఆర్డర్ పెట్టుకోరి. అందులో అవిసె గింజల పొడి హాట్ కేక్లో అమ్ముడవుతుంది. మంచి టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అవిసె గింజల పొడి వేసుకొని తింటుంటే ఉంటుంది. ఎమ్మి అమృతమే, అద్భుతమే. ట్రై చేయరు ఖచ్చితంగా. దాంతోపాటు స్వీట్స్ కూడా ఉన్నాయి, స్వీట్స్ కూడా ట్రై చేయరు. డ్రై ఫ్రూట్ లడ్డు అంతే హెల్తీ, మళ్ళీ హెల్తీ ఫుడ్డే. డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సున్నుండలు. అమ్మాయిలు బెల్లం సున్నుండలు చాలా మంచిది అమ్మాయిలకి. బెల్లం ఉంది అందులో, అది కూడా ఇంకా మంచిది. మినప్పప్పు, బెల్లము, ఈ బెల్లం సున్నుండలు నెయ్యితోటి చేసినాయి. లేడీస్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ పిల్లలకి. ఆ పిల్లలు ఇన్ ద సెన్స్ కొంచెం పెద్ద పిల్లలు, ఓకే మీకు అర్థమైంది అనుకుంటా. అక్కలు చెల్లెళ్ళు బెల్లం సున్నుండలు చాలా మంచిది హెల్త్కి. ఐరన్ ఉంటుంది. అమ్మాయిలందరూ కూడా మన సిస్టర్స్ మీ పిల్లలు అందరూ కూడా తినండి. మీరు ఇంట్లో చేసుకుని అన్నది తినండి. మీకు చేసుకునే టైం లేకపోతే కనుక మన దగ్గర ఆర్డర్ చేసుకోరు. మీకు ఇంట్లో చేసుకునే టైం ఉంటే చేసుకోరు, అది కూడా బెల్లంతో చేసుకోరు. ఐరన్ చాలా మంచిది, ముఖ్యం. ఎందుకంటే బ్లడ్ పుట్టాలి అంటే అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా మీరు ఐరన్ కోసం నార్మల్గా బెల్లం అన్నది తినరు, అంటే బెల్లం సున్నుండలు చేసుకుని తినండి, హెల్త్కి మంచిది. లేదు మీకు చేసే ఓపిక లేకపోతే మన దగ్గర ఆర్డర్ చేసుకోరు. స్వాతి పికిల్స్లో www.swatipickles.com. అట్నే వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఉంది, డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది చూడు, 7981810911. దానికి వాట్సాప్ చేయరి. అందులో మన బిగ్ బాస్ ముచ్చట్లు వద్దు ప్లీజ్. చాలామంది బిగ్ బాస్ ముచ్చట్లు మనకంటే అట్లా వీళ్ళు ఇట్లా, నువ్వు వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఇట్లాంటి మాటలన్నీ పెడుతున్నారు. అవన్నీ ఆ ఫోన్ నేను డీల్ చేయను. అండ్ ఇంకోటి అది కంప్లీట్గా మన పికిల్స్ గురించి, మన డ్రై ఫ్రూట్స్ గురించి, లడ్డూస్ గురించి, మన పౌడర్స్ గురించి, మన మిర్చి పౌడరు అన్నీ వాటి గురించి మాత్రమే, అది మన ఫుడ్ ఐటమ్స్ గురించి మాత్రమే ఉంటుంది. దానిలో మనం బిగ్ బాస్ ముచ్చట కాదు. బిగ్ బాస్ ముచ్చట పెట్టుకుందాం, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయరు. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్. మన ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, Sinu65_official.